హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈ రోజున మనం మగధా సైట్లో ఉన్నాము. మగధా సైట్ అనేది ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ వారి 30 ఎకరాల్లో విస్తీర్ణించి ఉన్నటువంటి డిటిసిపి మరియు రరా అప్రూవ్డ్ సైట్. ఈ రోజున మనం ఉన్న ప్లేస్ ఏమిటంటే సివోహన్ థీమ్ పార్క్ దగ్గర ఉన్నాము. గతంలో ఎన్నోసార్లు కూడా నేను సివోహన్ థీమ్ పార్క్ని మీకు చూపించడం జరిగింది. సివోహన్ థీమ్ పార్క్లో ఉన్నటువంటి ఎలిఫెంట్ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి రంగురంగులుగా అలంకరించడం జరిగింది. ఫ్రెండ్స్, అతి త్వరలో ఈ సివోహన్ థీమ్ పార్క్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నటువంటి శివాలయం కూడా ప్రారంభించబోతున్నారు. శివాలయానికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఫ్రెండ్స్, పార్క్ డెవలప్మెంటు ప్లస్ రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా అత్యద్భుతంగా తయారైనవి. ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, అంటే ఈ మగధా సైట్ సరౌండింగ్ ఏరియాలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మనం చెప్పుకోదలుచుకుంటే, ఎఫ్సిడిఏ బిల్డింగ్కి సంబంధించి మన స్టేట్ గవర్నమెంటు, మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వీరందరూ కూడా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఎఫ్సిడిఏకి కన్స్ట్రక్షన్కి సంబంధించిన బిల్డింగ్ పనులని రివ్యూ చేస్తున్నారు. దానిలో భాగంగానే రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. 2-3 తారీఖుల్లో ఎఫ్సిడిఏ బిల్డింగ్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నాము అని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజున లాంచ్ చేయలేకపోయారు. ఫ్రెండ్స్, ఈ నెల 10వ తారీఖున మన ఎఫ్సిడిఏ బిల్డింగు, మన ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగును ప్రారంభిస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ యాక్టివిటీస్ కనుక ప్రారంభమైనవి అంటే లేఅవుట్ల పర్మిషన్ కానీ, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, ఏదైనా సరే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కన్స్ట్రక్షన్ చేయాలంటే దానికి సంబంధించిన పర్మిషన్లన్నీ కూడా ఈ ఎఫ్సిడిఏ ద్వారానే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సివోహన్ థీమ్ పార్కులో ఉన్నాము. సివోహన్ థీమ్ పార్కులో ఉన్నటువంటి ఈ ఎలిఫెంట్స్ ఎంత అత్యద్భుతంగా ఉన్నాయో ఊహించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉండే రెసిడెంట్స్ ఈ టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసిస్తే వారికి ఆక్సిజన్ లెవెల్స్ కానీ, లేదంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా చక్కగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మన మగధా ప్రాజెక్ట్లో ప్లాట్ ఉండడం అనేది, ఒక అడ్రస్ని మనం ముందే రిజర్వ్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఫ్రెండ్స్, ఈ సరౌండింగ్ ఏరియాల్లో మన మగధా ప్రాజెక్టు చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏ ప్రాజెక్ట్లోనూ ఇంత డెవలప్మెంట్ లేదు. మోర్ ఓవర్ హైవేకి సమీపంలో ఉండడమే కాకుండా ఈ ప్రాజెక్టు 31 ఎకరాల్లో 90% డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అతి త్వరలో ఈ శివాలయం కూడా ఓపెన్ కాబోతోంది. ఫ్రెండ్స్, ఇంకా డెవలప్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ సరౌండింగ్ ఏరియా డెవలప్మెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో కూడా మనం మాట్లాడుకుంటే ఎఫ్సిడిఏ బిల్డింగ్ కూడా అతి త్వరలో ఓపెన్ అవుతుందని ఇప్పుడు చెప్పాను. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ 765 కిలోమీటర్లలో 56 గ్రామాలలో 7 మండలాల్లో విస్తరించి ఉంది. మొత్తం 30,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం రీసెంట్గా కలెక్టర్లు వీళ్ళందరూ కలిసి కొన్ని గ్రామాలను కూడా ఎగైన్ దీనిలో యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మంతన్ గౌరల్లి, ముండి గౌరల్లి, ఎఫ్సి తాండా, ఇలాంటి కొన్ని 3 గ్రామాలను రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ గ్రామాలు కూడా యాడ్ అయినాయి అంటే అంతకుముందు చెప్పినటువంటి 56 గ్రామాలతో పాటు ఈ 3 గ్రామాలు కూడా యాడ్ అయ్యి, ఈ 3 గ్రామాలు కూడా యాచారం మండలంలోవి, అంటే ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్నటువంటి యాచారం మండలంలోవి ఈ 3 గ్రామాలు కూడా యాడ్ అయినాయి అంటే మొత్తం 59 గ్రామాలుగా రూపాంతరం చెందబోతోంది. ఫ్రెండ్స్, రోజు రోజుకి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది ఎవరు ఊహించని విధంగా పెరుగుతోంది. ఇలాంటి టైంలో, అంటే ఇనీషియల్ స్టేజ్లో గతంలో హైటెక్ సిటీ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, నానక్రామగూడ కావచ్చు, మణికొండ కావచ్చు, లేదంటే కొల్లూరు కావచ్చు, ఈ రోజున ఎంతో ఫేమస్ అయినాయి. నేను మళ్ళొక్కసారి మరీ చెప్తున్నాను, ఈ మన మగధా ప్రాజెక్ట్లో ప్లాట్లన్నీ అయిపోవచ్చాయి, లాస్ట్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎవరైనా సరే చూజ్ చేసుకోదలుచుకుంటే లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కనుక ఇలాంటి మంచి వెంచర్లో, డెవలప్మెంట్లు చేస్తున్నటువంటి వెంచర్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్తో పాటు మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ప్రజల యొక్క మనీ కూడా అదేవిధంగా గ్రో అవుతుంది. మగధా ప్రాజెక్ట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ ఎంత అందంగా ఉందో. మన సివోహన్ థీమ్ పార్క్ ఏదైతే ఉందో, పార్కులో మనం చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్లో ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది కూడా ఒక భాగం.
ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఇంకా ఎన్నో మొక్కల్ని మనం నాటబోతున్నాము. అతి త్వరలో మనకి మొత్తం కంప్లీట్ షేప్లో గ్రీనరీగా మారబోతోంది. ఎవెన్యూ ప్లాంటేషన్కి చాలా కేర్ తీసుకుంటుంది మేనేజ్మెంట్. ఎవ్రీడే వాటరింగ్ చేయటం కానీ, ఈ మొక్కల పెంపకంలో ఒక సపరేట్గా 2 స్టాఫ్ని రిక్రూట్ చేయడం జరిగింది. మనం కంటిన్యూషన్ శాలరీ బేస్డ్ మీద తీసుకొని మనం స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఒక 6 మంత్స్లో ఈ పార్క్ని కనుక చూసినట్లయితే ఎక్సలెంట్గా డెవలప్మెంట్ అయ్యేటటువంటి అవకాశం ఎంతో ఉంది ఫ్రెండ్స్. కేవలం ఈ మగధ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి శివోహం థీమ్ పార్కులోనే కాదు, ఎంటైర్ ప్రాజెక్ట్లో మనం ప్లాంటేషన్ అనేది చేస్తాము. అదేవిధంగా ఈ శివోహం థీమ్ పార్కులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లస్ మన రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేయడానికి కన్వీనియంట్గా ఇక్కడ ఎక్విప్మెంట్ని మనం అరేంజ్ చేయడం జరిగింది. అతి త్వరలో ఈ శివోహం పార్క్కి సమీపంలో ఓపెన్ ఎయిర్ జిమ్ను కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి మన మగధ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్లో అడ్రస్ను రిజర్వ్ చేసుకోవటం అనేది చాలా ప్రెస్టీజియస్గా భవిష్యత్తులో మనం ఫీల్ కావచ్చు. ఫ్రెండ్స్, మన మగధ ప్రాజెక్ట్కి ఎవ్రీడే కస్టమర్స్ విజిట్ అనేది విపరీతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మాకు ఈస్ట్ ఫేసింగ్ లేదా వెస్ట్ ఫేసింగ్ లేదా అని అడగడం అనేది ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, ఒక్కసారి సైట్ విజిట్ చేసిన ఎవరైనా సరే చూడండి ఫ్రెండ్స్, మగధ సైట్ విజిట్కి పొద్దున్నే ఎంతమంది కస్టమర్స్ వచ్చారో మనం చూస్తే కనుక అర్థమైపోతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన మగధ ప్రాజెక్ట్లో ఈ వాకింగ్ ట్రాక్ అనేది చాలా అత్యద్భుతంగా నిర్మించారు. ఎవరైనా సరే ఇక్కడ ఇల్లు కట్టుకొని నివసించడానికి హైవేకి దగ్గరగా ఉండడం వలన వెంటనే ఇక్కడ ఇల్లు కట్టుకొని నివసించడానికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సైట్ సరౌండింగ్ మొత్తం కూడా ఇళ్లమయం. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయినా సరే ఈ సైట్లో కట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఒక చిన్న కాటేజ్ కానీ, ఒక గెస్ట్ హౌస్ లాంటిది కానీ కడితే ఎవ్రీ మంత్ రికరింగ్ ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేనేజ్మెంట్ నిర్మించినటువంటి ఈ రిసార్ట్, దీనిలో స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కానీ, లేదంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ కానీ, క్రికెట్ నెట్ ఏరియా కానీ, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్, ఇలాంటివి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నటువంటి రిసార్ట్ మనకి కళ్ళ ముందే ఉంది. ఎవ్రీ డే ఈ రిసార్ట్ అనేది ఫుల్ అవుతోంది. సో ఫ్రెండ్స్, నెలలో 20 రోజులు మనం రిసార్ట్ అనేది ఫుల్ చేయగలుగుతున్నాము. అంటే ఈ ఏరియాలో ఎంత డిమాండ్ ఉన్నది అనేది ప్రతి ఒక్కళ్ళు అంచనా వేయవచ్చు. అదేవిధంగా మన రిసార్ట్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్లో రోడ్స్ వర్క్ కనుక మనం మాట్లాడుకుంటే 40 ఫీటు 30 ఫీటు రోడ్స్ ఏవైతే ఉన్నాయో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. థర్మోప్లాస్ట్ మార్కింగ్ కానీ, స్టడ్స్ కానీ ఏ ప్రాజెక్ట్లోనూ బీటీ రోడ్లకి వేయరు. కానీ ఇండో ఖతార్ ప్రతి ప్రాజెక్ట్లోనూ ప్లాటింగ్ స్టోన్ అత్యద్భుతంగా ఏర్పాటు చేయడమే కాకుండా థర్మోస్టాట్ ప్లాట్ మార్కింగ్ కానీ ప్లస్ స్టడ్స్ కానీ అంత ఎంటైర్ ప్రాజెక్ట్ 370 ప్లాట్లకి ఉన్నటువంటి 33 ఫీట్ రోడ్లకి ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనం వాటర్ ట్యాంక్ను కూడా అత్యద్భుతంగా నిర్మించడం జరిగింది. మన ఎంటైర్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా మన పర్మనెంట్ స్టాఫే వాటర్ ట్యాంక్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. మనమే మెటీరియల్ కొని మనమే కన్స్ట్రక్షన్ చేయించడం వల్ల ప్రాజెక్ట్ మేనేజర్లు కూడా ఉంటారు. సో దీని క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. 2.5 లక్షల కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని ఈ 31 ఎకరాల్లో 370 ఫ్లాట్లలో నివసించే నివాసితులందరికీ సరిపోయే విధంగా మనం నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, ఈ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్లో ఏర్పాటు చేసినటువంటి వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ఎంత అత్యద్భుతంగా ఉందో మీకే కనబడుతూ ఉంటుంది. ఎంటైర్ వర్క్ కంప్లీట్ అయిపోయాయి. మనం ఇండో ఖతార్ లోగోను కూడా దాని మీద పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మనం చూసుకుంటే మగధ స్ట్రీట్ నెంబర్ 15 వెస్ట్ 207 to 213 ఈస్ట్ 214 to 224 ఎంత చక్కగా ఉందో. ఎవరైనా సరే కొనుగోలు చేసిన తర్వాత తమ ప్లాట్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనం చూసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఒక ఐరన్ బోర్డ్స్ను కూడా మనం స్ట్రీట్ బోర్డ్స్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎంటైర్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ప్లాటింగ్ స్టోన్ కూడా మనకి ఇండో ఖతార్ మార్కింగ్తో ఉంది. అదేవిధంగా చాలా చక్కగా కనబడుతున్నటువంటి ప్లాట్ నెంబర్లను కూడా మనం దాని మీద పెయింట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను. ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చిన ప్లాట్ని చూజ్ చేసుకొని వెంటనే బుక్ చేసుకుంటేనే ఇందులో మగధ ప్రాజెక్ట్లో ప్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. రీసెంట్గా ఒక కస్టమర్ ఎంతో బాధపడటం జరిగింది. అతను ఈ 206 ప్లాట్ని చూజ్ చేసుకున్నాడు. చూజ్ చేసుకున్న తర్వాత 2 రోజులు ఆగి చెప్తాను, 3 రోజులు ఆగి చెప్తాను. నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, సార్ ప్లాట్స్ అవైలబుల్ ఉండలేదు. మీరు ఈస్ట్ డైరెక్షన్ అడిగారు, వెస్ట్ డైరెక్షన్లో చూశారు. 2 ప్లాట్లు చూసిన తర్వాత ఈ ప్లాట్ మళ్ళీ ఉండదు సార్, ఒక్కసారి మీరు వెంటనే టోకెన్ కట్టండి అని చెప్పి అతనికి
కస్టమర్కి చెప్పడం జరిగింది. కానీ 3 or 4 days ల్యాక్ చేసిన తర్వాత మ్యాక్సిమం మేము హోల్డ్ చేయగలిగితే 1 day 24 hours హోల్డ్ చేయగలుగుతాము. తర్వాత వేరే అతను బై చేయడం జరిగింది. అతను వెంటనే 5 lakhs అడ్వాన్స్ కట్టేసి ప్లాట్ని బుక్ చేసుకున్నాడు. తర్వాత ఈ కస్టమర్ వచ్చి, సార్ నేను చెప్పాను కదా సార్ అంటే మనం ఏమీ చేయలేకపోయాం. అతను మనం చెప్పిన ప్రైస్ కన్నా కూడా నేను 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాను సార్ పర్ స్క్వేర్ యార్డ్, నాకు ఈ ప్లాట్ ఇవ్వండి సార్ అంటే, మేము వన్స్ ఒక కస్టమర్కి కమిట్ అయిన తర్వాత మేము ఇవ్వడానికి మా చేతుల్లో ఉండదు కనుక మేము ఏమీ చేయలేకపోతున్నాం. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఒక ప్లాట్ని కొనాలి అని దృఢ నిశ్చయంతో కనుక ఉంటే వచ్చి ప్లాట్ నచ్చితే కనుక మినిమం టోకెన్ అడ్వాన్స్ అయినా సరే కట్టి మీరు ప్లాట్ని రిజర్వ్ చేసుకోండి. అదర్వైజ్ మగధాలో ప్లాట్లు దొరకటం చాలా కష్టం. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు కీప్ ఇన్ మైండ్లో ఉంచుకొని సైట్కు వచ్చిన తర్వాత బై చేయదలుచుకుంటే వెంటనే అడ్వాన్స్ కడితేనే మీకు ప్లాట్ అవైలబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్.